అధ్యాయాలు కూడా పూర్తి చేసుకున్నాం. దానికి ముందుండేటటువంటి పూర్వాంగాన్ని, కవచము, అర్గళము, కీలకాన్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత రహస్యత్రయంలోకి ప్రవేశించాం. అందులో మొట్టమొదటి రహస్యంలో భాగంగా ప్రాధానిక రహస్యము. ప్రాధానిక రహస్యము అంటే ఈ సృష్టి యొక్క మూలాన్ని చెప్పేటటువంటి విషయాన్ని గురించి నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ ప్రాధానికం అంటే ఈ సృష్టి అనేటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, అసలు మూల పదార్థం ఏమిటి అనేటువంటిది ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు నిర్ణయించలేకపోయారు. అటువంటి మూల పదార్థాన్ని మన ఋషులు వారి యొక్క జ్ఞానంతో దర్శనం చేసి వారు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా వాటినన్నిటిని కూడా చూసాం. మనం పూర్తిగా చూడలేదు. మీరు సృష్టి రహస్యం పూర్తిగా చెప్పినట్టు కాదు, మీరు అది గుర్తుంచుకోండి. సృష్టి రహస్యానికి చాలా టాపిక్స్, చాలా డేస్ తీసుకోవాలి. కొన్ని ఒక 7 days 8 days తీసుకొని దాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక్కొక్క దగ్గర నుంచి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది. కాకపోతే మూలం అసలు ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మాత్రమే మనము అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందులో పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మ. దయచేసి అందరు మ్యూట్ చేసుకో. అందరినీ మ్యూట్ చేస్తున్నాను. పరమాత్మ, ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మ ప్లస్ మాయ కలిస్తే ఆ పరమాత్మ. ఆ ఆత్మ, మాయ, ఆ మాయలో ఉన్నటువంటి కాలము, కర్మము, స్వభావము, ఈ మూడిటి కారణం చేత ఏ విధంగా రజస్సు, తమస్సు, సత్వము అనేటువంటి 3 గుణములు ఆవిర్భవించాయి. ఆ 3 గుణములను రిప్రజెంట్ చేయడానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి దేవతా స్వరూపాలతో చెప్పారు అని, తరువాత వారి నుంచి ఆవిర్భవించినటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాన్ని తర్వాత ఇంప్యూర్ అంటే సాత్వికంగా చాలా శుద్ధమైనటువంటి స్వరూపం నుంచి కొంచెం శుద్ధం తగ్గినటువంటి స్వరూపంలోకి ఆవిర్భవించినటువంటి లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపాన్ని ఇద్దరిని కూడా మిథునం అంటే 2, ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండేటటువంటి ప్రక్రియను నిన్న మనం వివరించుకున్నాం. ఆ విధంగా సృష్టి అనేటువంటిది ప్రారంభమయ్యింది అని చెప్పాం. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్. అవన్నీ కూడా మనం ఏ స్వరూపంతో భావన ఉన్నామో ఆ స్వరూపంతో కదా, అది ఎందుకు వచ్చింది అనేటువంటి ఈ రోజు మీకు ఈ రహస్యం కూడా మీకు తెలిసిపోతుంది. అసలు మనం విగ్రహారాధన ఎందుకు అంటారు కదా, ఆ రహస్యం కూడా ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. విగ్రహారాధన ఎందుకు అనేటువంటిది ఎవరు అడిగినా కానీ చెప్పగలిగేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని కూడా ఈ రోజు మీరు తెలుసుకోబోతారు ఈ వైకృతిక రహస్యంలో. ఆ మొట్టమొదటి రహస్యం ఏంటంటే సృష్టి ఆవిర్భవించింది ఆ విధంగా అని చెప్పి దాంట్లో రజస్సు, తమస్సు, సత్వము ఈ 3 కూడా అమ్మవారి స్వరూపాలుగా భావన చేశాం. నిజానికి అవన్నీ కూడా ఒక రకమైనటువంటి శక్తులు. ఇప్పుడు ఈ వైకృతిక రహస్యం అనేటువంటి విషయం గురించి చూద్దాం. ఈ వైకృతిక రహస్యం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీంట్లో చెప్పబడినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి దగ్గరికి వస్తే, మొట్టమొదట మహాకాళి స్వరూపం ఏ విధంగా వచ్చింది అనేటువంటి స్వరూపం, ఆమె ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని 2వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు, తర్వాత మహాలక్ష్మి స్వరూపం యొక్క ఆవిర్భావం, తర్వాత మహాసరస్వతి దేవి యొక్క ఆవిర్భావం, తర్వాత ఈ 3 స్వరూపాలని కూడా ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని 17వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చెప్పబడడం జరిగింది. తరువాత ఆ దేవతలను ఆరాధన చేయాలంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేస్తే కుదరదు. దానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్ని ఋషుల ద్వారా నిర్ణయం చేయడం జరిగింది. ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని పూజా విధానం గురించి 23వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ పూజలు చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది 37వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వైకృతిక రహస్యంలో మనం అర్థం చేసుకోవాలంటే అసలు మొట్టమొదట వైకృతిక రహస్యం అంటే ఏంటి? వైకృతికం అనేటువంటి పదము వికృతి అనేటువంటి పదం నుంచి వచ్చింది. వికృతి అంటే మార్పు చెందడము. మార్పు చెందడం అంటే ఏంటండి అంటే, మామూలుగా మనకి ఎప్పుడు కానీ సృష్టి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది గనక ఆలోచన చేస్తే, మొట్టమొదట నిర్గుణ స్వరూపంలో ఉన్నటువంటి సృష్టి సగుణ స్వరూపాన్ని తీసుకుంటుంది. అమ్మవారి గురించి దేవి భాగవతంలో చెప్తూ కూడా సగుణ నిర్గుణాచేతి ద్విధా ప్రోక్త మనీషిభిః సగుణ రాగిభిస్తేవ్య నిర్గుణాతు విరాగిభిః అని మనకు దేవి భాగవతంలో కూడా ఒక శ్లోకం కనిపిస్తుంది. అమ్మవారు ఏ స్వరూపాలతో ఉంటుంది? ఆవిడ నిరాకార నిర్గుణ నిరంజన పరతత్వ స్వరూపమై పరబ్రహ్మ స్వరూపంలో ఉంటుంది మొట్టమొదటి స్వరూపంగా. ఆ విషయాన్ని భావన చెయ్యగలిగిన వాళ్ళ వరకు ఓకే.
ఆ విషయాన్ని భావన చేయాలని వారి కోసము అమ్మవారు సగుణ స్వరూపాన్ని స్వీకరిస్తుంది. అందుకే నిజానికి అమ్మవారి స్వరూపం రజస్సు, తమస్సు, శుద్ధమైనటువంటి రజస్సు. మీరు గుర్తుంచుకోవాలి, రజస్సు, తమస్సు అనగానే మనలో ఉండేటటువంటి గుణాలకు ముడిపెట్టకండి. శుద్ధ రజస్సు, శుద్ధ సత్వము, శుద్ధ తమస్సు. ఈ శుద్ధ రజస్సు, శుద్ధ సత్వము, శుద్ధ తమస్సు అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పాను. ఇలా ఉన్నటువంటి ఆ స్వరూపము సాకార స్వరూపాన్ని ఏ విధంగా సాకార స్వరూపంలోకి ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటి విషయాన్ని వివరించేటటువంటిది వైకృతిక రహస్యము. ఇది మొట్టమొదటిది. రెండవ పాయింట్ ఏంటంటే వికృతి అంటే ఏంటంటే అమ్మవారు స్వరూపాన్ని స్వీకరించడము. అమ్మవారు మొట్టమొదట ఆవిర్భవించిన తరువాత అవతార స్వీకారము ఎప్పుడెప్పుడు ఆ స్వరూపాలతో చేసింది. ఆయన అడిగాడు కదా, నిన్న ప్రశ్న అడిగాడు రాజు. ఏమని అడిగాడు? అమ్మవారి యొక్క స్వరూపం ఎప్పుడు ఆవిర్భవించింది అని అడిగితే ఆ రెండవ ప్రశ్నకు సమాధానంగా ఈ వైకృతిక రహస్యం అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నిరాకార స్వరూపం నుంచి సాకార స్వరూపంగా మారవలసినటువంటి అవసరం ఎందుకు అంటే మనకు స్పష్టంగా తంత్రశాస్త్ర గ్రంథాల్లోనూ ఆగమాల్లోనూ స్పష్టంగా చెప్పారు. ఏమిటి అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్ప్యతాం. అంటే ఉపాసకులకు వారి యొక్క కార్యములు నిర్వర్తించడం కొరకు అమ్మవారైనటువంటిది తనను తాను మార్పు చెందించుకుంటూ ఉంటుంది. ఆ విధంగానే అమ్మవారు వివిధ సమయాల్లో వివిధ రకాలుగా ఆవిర్భవిస్తుంది అని చెప్పాం. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వస్తువు, ఒక శక్తి, ఒక విషయం గురించి మనం ఆలోచన చేస్తే ఆ విషయానికి 5 వస్తువులు ఉంటాయి. మొట్టమొదటి వస్తువు ఏంటంటే పదార్థము అంటాం. తరువాతి వస్తువు శక్తి అంటాం. మూడవది అధిభూతము అంటాం. నాలుగవది అధిదైవము అంటాం. ఐదవది ఆధ్యాత్మము అంటాం. ఏదైనా వస్తువు తీసుకోండి, ఏ శక్తి అయినా తీసుకోండి, అన్నిటికీ కూడా ఇవి ఆధారమై ఉంటాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాయి. ఈ సృష్టి మొత్తం కూడా వేటితో నిర్మించబడి ఉందంటే వీటితో నిర్మించబడి ఉంది. మనమంతా ఏ స్థాయిలో ఉన్నామంటే ఈ పదార్థ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. ఈ భౌతికమైనటువంటి ప్రపంచం, విజ్ఞాన శాస్త్రం కూడా ఈ పదార్థము, శక్తి ఈ రెండిటి అంతే చిక్కుకొని ఉంటుంది. ఈ రెండింటిని దాటి ఏమీ చెయ్యలేదు. తర్వాత దాని లోపల ఉన్నటువంటిది అధిభూతము, ఆ లోపల ఉన్నటువంటిది అధిదైవము, ఆ లోపల ఉన్నటువంటిది ఆధ్యాత్మము అంటాం. ఏంటండి పదార్థం, శక్తి, అధిభూతం అంటే చెప్తే మీరు ఈజీగా పట్టేసుకుంటారు. ఉదాహరణకి మనకు చెవులు ఉన్నాయి. ఈ చెవులు అనేటువంటిది పదార్థము. చెవికి వినేయగలిగేటటువంటిది ఏదైతే ఒక శక్తి ఉందో దాన్ని ఒక శక్తి అంటాం. పదార్థము చెవి, దానికి వినగలిగేటటువంటిది ఒకటి శక్తి. తర్వాత దీనికి అధిభూతము, ఈ శక్తికి సంబంధించినటువంటి భూతము ఒకటి ఈ లోకంలో ఉంది. అంటే భూతము అంటే మనకు కనిపించేటటువంటి శక్తుల యొక్క సమూహం, దేవతా సమూహం. వాటికి దేవతలు ఎవరుంటే దిక్కులు. ఈ దిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ దిక్కులన్నీ కూడా మన వినికిడి శక్తికి భూతములై ఉన్నాయి. దాన్ని అధిభూతము అంటాం. ఈ దిక్కులన్నిటి కూడా అధిష్టానమైనటువంటి ఒక దైవం ఉంటుంది. దాన్ని దిక్ అనేటువంటి దైవంతో సూచిస్తాం. ఈ దిక్కు అనేటువంటి దైవం కూడా మహాపురుషుడు, విరాట్ పురుషుడు అంటాం. ఆ విరాట్ పురుషుల్లో భాగంగా ఉంటుంది. దాన్ని అధ్యాత్మము అంటాం. అర్థమైందా? మొట్టమొదట చెవి అనేటువంటిది పదార్థము, చెవికి వినగలిగేటటువంటిది అనేటువంటిది శక్తి, దీనికి అధిభూతమై ఉన్నటువంటిది దిక్కులు అనేటువంటివి. అలాగే దిక్కులు అనేటువంటి దానికి దైవంగా ఉన్నటువంటి వాడు దిక్ అనేటువంటి దేవత. దిక్ అనేటువంటి దేవత ఎవరిలో భాగంగా ఉన్నాడు? విరాట్ పురుషుల్లో బాగుంది. ఈ విరాట్ పురుషుడు ఎవరు అనేటువంటిది సృష్టి రహస్యం తెలిస్తే కానీ తెలియదు. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని విని ఉంటారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీకి ముందు ఉండేటటువంటి పురుషుడు, బిగ్ బ్యాంగ్ థియరీ జరగగానే వచ్చినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనను విరాట్ పురుషుడు అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మనకు పంచీకరణం అని ఒకటి ఉంటుంది. మనకు సృష్టి రహస్యంలో పంచీకరణం అంటే ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ మనకు ఈ భూతములు ఉన్నాయి, పంచభూతములు. ఈ పంచభూతములను కూడా అన్నిటిని కూడా ఒక బ్రహ్మాండంలో పెట్టి అవన్నీ కూడా పొదగడానికి వీలుగా 1000 బ్రహ్మ సంవత్సరములు ఉంచుతారు. ఆ 1000 బ్రహ్మ సంవత్సరములు ఉన్న తరువాత ఆ అండం అనేటువంటిది పగిలిపోతుంది. అదే విస్ఫోటనం అంటారు. అదే మనకు బిగ్ బ్యాంగ్ థియరీగా మనకు ప్రపోజ్ చేశారు. అలా విస్ఫోటనం జరిగినప్పుడు అందులో నుంచి విరాట్ పురుషుడు ఉద్భవించాడు. అవన్నీ కూడా ఈ ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఆయనలో భాగంగానే ఉంటుంది. ఆ విధంగా ఏదైనా తీసుకోండి, మన కన్ను తీసుకోండి, ఆ కంటికి సంబంధించినటువంటి కన్ను పదార్థము, కంటికి చూచేటటువంటిది శక్తి,
ఈ కంటికి అధిభూతంగా ఉన్నటువంటి వాడు అంటే ప్రకాశము. ఆ ప్రకాశానికి అధిభూతంగా ఉన్నటువంటి వాడు సూర్యుడు. సూర్యుడికి ఎవరిలో భాగంగా ఉన్నాడు? మళ్ళీ విరాట్ పురుషుల్లో కన్ను అనేటువంటి భాగంగా ఉన్నాడు. ఈ విధంగా మీరు ఏ వస్తువు తీసుకున్నా కానీ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇందులో మనకు ఎప్పుడు కూడా ఈ పదార్థము శక్తి స్థాయిలో సైన్స్ అనేటువంటిది ఆగిపోయింది. ఆ తరువాత వచ్చేటటువంటిది ఏంటంటే అధిభూతము. అంటే ఇప్పుడు మనకు కనిపించేటటువంటి పంచభూత శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవడం. అది అంత సులభమైనటువంటి విషయం కాదు. వీటన్నిటికి కూడా ఒక ఛానెల్ ఉంటుంది. ఆ ఛానెల్ ఏంటి అంటే 2 చెప్పింది ఒకటేమో మంత్రశాస్త్రము, రెండోదేమో తంత్రశాస్త్రము. మంత్రశాస్త్రం అంటే శబ్దశక్తి ద్వారా దానికి ఆ పదార్థానికి సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థన చేసి ఆ దైవం ద్వారా మనం పనుల్ని అంటే ఏదైతే ఆ పదార్థం ఉందో ఆ పదార్థంలో ఉండేటటువంటి శక్తిని తీసుకోవడం. ఇప్పుడు కన్ను కనిపించడం లేదనుకోండి, ఆ కంటికి అధిష్టాన దైవమైనటువంటి సూర్య భగవాన్ని ఉపాసన చేసి కన్ను కనిపించేలా చేయవచ్చు. ఇది మనకు ఈ రీసెంట్ గా కూడా కార్తీకంట గణపతి కూడా వాళ్ళ తండ్రి గారి మీద సూర్యోపాసన చేసే ఈ ప్రయోగాన్ని చేశారు. ఆ అధిష్టాన దైవాన్ని ఉపాసన చేసి ఆ కన్ను వచ్చేటట్టుగా చేశారు. ఈ విధంగా మనం దైవాన్ని గనక అంటే ఇదే రహస్యం అండి. ఏంటంటే మనము ఇందులో ఉండేటటువంటి మంత్రశాస్త్ర రహస్యాన్ని గనక తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి దైవాన్ని గనక ఆరాధన చేస్తే సంబంధమైనటువంటి పదార్థంలో ఉండేటటువంటి శక్తిని మనంతట మనం సృష్టించవచ్చు. ఈ దైవాన్ని వశం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటిది మంత్రశాస్త్రము అంటాం. తరువాత రెండవ ప్రక్రియ ఏంటి అంటే మనకు ఉండేటటువంటి ఈ విగ్రహారాధన అని చెప్తూ ఉంటాం కదా. ఈ విగ్రహములను ఎలా పడితే అలా మనం నిర్మించకూడదు. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో విగ్రహారాధన అనేటువంటిది లేదు. విగ్రహారాధన ఎప్పుడు కూడా మీరు ఒక దేవాలయానికి వెళ్ళి ఓ విగ్రహమా నన్ను రక్షించు అని ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేయరు. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఓ పరమేశ్వర నన్ను రక్షించు అని దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం కానీ ఓ విగ్రహమా నన్ను రక్షించని ప్రార్థన చెయ్యము. అంటే దాని అర్థం ఏంటి? మనం అక్కడ ఉండేటటువంటి విగ్రహాన్ని కాదు చూస్తుంది, అక్కడ ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని చూస్తున్నాం. ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంది అంటే ఆయన విరాట్ పురుషుల్లో భాగంగా ఉన్నటువంటి దాన్ని ఋషి దర్శనం చేస్తాడు. మనం దర్శనం చేయి, నేను ఏ దేవతను పడితే ఆ దేవతను ఏ రూపంతో పడితే ఆ రూపంతో నేను ఆరాధన చేస్తాను అంటే కుదరదు. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆరాధన చేయాలి. వారికి మాత్రమే పూజాధికాలు, అర్చన, ఆరాధన అంటేనే రాధ అంటే ప్రీతి కలిగించడం, ఆరాధన అంటే విశేషమైనటువంటి ప్రీతి కలిగించడం. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఋషి దర్శనం చేసినటువంటి మూర్తులన్నిటిని అంటే ఆ పదార్థానికి ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దైవాన్ని దర్శించ కుదరదు. ఇప్పుడు వాయు భగవానుడు ఏ విధంగా ఉంటాడు ఋషి దర్శనం చేసి మనకు ఋగ్వేదంలో చెప్తాడు. చెప్తే దాన్ని బట్టి ఓహో వాయువు ఇలా ఉంటాడు అని ఆ వాయు భగవాన్ని ఆ విధంగా ఆరాధన చేస్తాం. ఈ తర్వాత అగ్ని ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని ఋషి దర్శనం చేసి చెప్తాడు. అప్పుడు మనం ఆ దైవాన్ని ఆరాధన చేస్తాం. అలాగే ఇక్కడ రజస్సు, తమస్సు ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే అమ్మవారి స్వరూపాలు ఏ విధంగా వచ్చాయి అనేటువంటిది మనకు చెప్పడానికి. అంటే ఋషి దర్శన విగ్రహారాధన ఎందుకు చేయాలనడానికి సమాధానం ఏంటంటే ఋషి దర్శనం చేసినటువంటి దేవతామూర్తులు అంటే ఇప్పుడు మనకు కనిపించేటటువంటి శక్తులన్నిటిని కూడా దేవతలుగా దర్శనం చేశారు. ఆ దేవతల్ని ఆరాధన చేయడమే మనం చేస్తున్నటువంటి విగ్రహారాధన. యాక్చువల్ గా మనం పదార్థం నుంచి ఆ ఆధ్యాత్మం వైపుగా వెళ్ళాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఆధ్యాత్మం నుంచి పదార్థం వైపుగా వెళ్తున్నాం అన్నట్టు. ఆ విధంగా మనకి ఏ కోరికలు సఫలీకృతం కావాలని ఈ ఆధ్యాత్మాన్ని పట్టుకుని పదార్థం వైపు ఈ సృష్టి యందు కంట్రోలింగ్ తెచ్చుకుంటున్నాం. దాన్నే మనము ఆధ్యాత్మ విద్య అని పిలుస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే అలాగే రజస్సు, శుద్ధమైనటువంటి రజస్సు, శుద్ధమైనటువంటి తమస్సు, శుద్ధమైనటువంటి సత్వము ఈ మూడిటికి కూడా ఋషి దర్శనం చేసి వారి అమ్మవారి యొక్క స్వరూపాలని భావన చేశారు. అలా భావన చేసినటువంటి స్వరూపాలే ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి దేవతా స్వరూపాలు. ఈ త్రివిధమైనటువంటి స్వరూపాల్ని మనకి ఇక్కడ చెప్పారు. ఇవి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే గనక అనేటువంటిది 7వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు, మహాసరస్వతీ దేవి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది 14వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు కూడా చెప్పబడుతుంది. తరువాత ఈ ముగ్గురు దేవతలు ఎప్పుడైతే ఆవిర్భవించారో ఆవిర్భవించిన తర్వాత వారిని మనం ఆరాధన చేయవలసి ఉంటుంది. మళ్ళీ తర్వాత మిథున సృష్టి కూడా జరిగింది. మహాకాళి స్వరూపం నుంచి ఒక జంట,
తర్వాత మహాలక్ష్మి స్వరూపంలో నుంచి ఒక జంట, మహాసరస్వతి స్వరూపంలో నుంచి ఒక జంట ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని కూడా మనము దాంట్లోనే చూసాం మొట్టమొదటి ప్రాధాన్య రహస్యంలోని. ఈ రోజు వచ్చేసరికి ఆ స్వరూపాల్ని కూడా ఏ విధంగా మనం ఆరాధన చెయ్యాలి, మనం ఏ విధంగా భావన చెయ్యాలి, ఏ స్వరూపం ఏ ఆర్డర్ లో వాళ్ళని పెట్టుకొని మనం ఆరాధన చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి వైకృతిక రహస్యం అనేటువంటిది వివరిస్తోంది. ఆరాధన చేసేటటువంటి విధానం, తర్వాత పూజా విధానం. మనందరికీ తెలుసు పూజా విధానం అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ షోడశోపచారాలతో ఉంటుంది. ఆ షోడశోపచార పూజార్చన ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా ఈ వైకృతిక రహస్యం చెప్పబడింది. తరువాత ఈ దేవతల్ని ఇలా భావన చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ తర్వాత వచ్చేసరికి మనకు ఈ పూజ చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటిది 37వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వైకృతిక రహస్యం అంటే అర్థం ఏంటి అని గనక చూస్తే, వికృతి అంటే మార్పు చెందడం అండి. మొట్టమొదట ఉండేటటువంటి మూల స్వరూపం నిరాకార నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది సాకారంగా మార్పు చెంది ఆరాధనకు అనుకూలంగా వచ్చినటువంటి దేవత. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, నిరాకారంగా ఉండేటటువంటి స్వరూపాన్ని ఆరాధన చేయడం చాలా కష్టము. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళారనుకోండి, థియేటర్కి వెళ్ళి మీకు ఎటువంటి బొమ్మలు కదలటం లేదు, పుట్టి తెర మాత్రం వేశారు. ఆ తెర మాత్రం వేసి ఆ తెరను చూస్తూ 3 గంటలు కూర్చో అన్నారు అనుకోండి, కూర్చోగలుగుతామా? కూర్చోవడం చాలా కష్టం. తెర మీద ఎటువంటి బొమ్మలు నడవటం లేదు. అదే గనక ఆ తెర మీద గనక ఒక 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 చక్కని ఒక నటుడు నటన చేశారనుకోండి, ఆ నటన చేస్తుంటే ఆ నటనను చూస్తూ 3 గంటలు కూర్చోగలుగుతారు. పరమేశ్వరుడు కూడా నిరాకారంగా ఉండేటటువంటి పరబ్రహ్మము మన మనస్సు నిలబడడం కొరకు ఆయన అనేకమైనటువంటి అవతారములు సాకార స్వరూపాలని పొంది మనము ఆయనను దర్శనం చేసి ధ్యానం చేయడానికి అనుకూలంగా ఆయన అలా నటిస్తూ ఉంటాడు. లీలయ మనం అక్కడ మొత్తం చూసి అమ్మవారు యుద్ధం చేయడం అంతా ఎందుకు అంటే, అమ్మవారు లీల మాత్రంగా చేసింది. ఆ లీల దేనికోసము? భక్తులైనటువంటి వారి హృదయాల్లో ఆవిడ చేసినటువంటి యుద్ధము ముద్ర వేసి, ఆ యుద్ధాన్ని మనం అమ్మ చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఆ పట్టుకున్నటువంటిది అమ్మ చేస్తుంది కాబట్టి, ఆ అమ్మను మన ధ్యానంలో దర్శించినంత మాత్రం చేత మనం చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని మనకు తెలియకుండానే పొందుతాం. ఇప్పుడు నిరాకారంగా ఉండేటటువంటి అమ్మవారిని మీరు ఆ భావన చేశామనుకోండి, సత్వగుణంలో ఉన్నటువంటి అమ్మవారిని భావన చేయండి అన్నాం అనుకోండి, ఆ భావన చేస్తే ఆ సత్వగుణం అనేటువంటిది ఎలా ఉంది మనం చెప్పడం కష్టం. అదే ఒక స్వరూపంతో వచ్చింది అనుకోండి, మనము ఆ విధంగా ఆరాధన చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. అందుకోసం మనకు మూర్తులనే వచ్చాయి. మనకు విగ్రహారాధన అనేటువంటిది ఎందుకు వచ్చిందో అంటే దీనికోసం వచ్చింది. ఒక విగ్రహారాధన మనం చేస్తుంది కూడా, ఇంకా గట్టిగా మాట్లాడితే విగ్రహారాధన కాదండి, ఎప్పుడు కూడా విగ్రహారాధన అనకూడదు. ఎందుకంటే మీరు చూస్తే ఎవరు కూడా దేవాలయానికి వెళ్ళి ఓ విగ్రహమా నన్ను రక్షించు అని మీరు అంటారా? ఓ రామచంద్రమూర్తి నన్ను రక్షించంటారా? ఓ పరమేశ్వర నన్ను రక్షించంటారా? ఓ అమ్మా నన్ను రక్షించంటావా? అక్కడ మీరు చూస్తుంది విగ్రహాన్ని కాదు, పరమేశ్వరుణ్ణి చూస్తున్నారు, అమ్మను చూస్తున్నారు, రామచంద్రమూర్తిని చూస్తున్నారు. అక్కడ విగ్రహాన్ని ఆరాధన చేయట్లేరు, మీరు అందులో ఉండేటటువంటి పరతత్వమైనటువంటి పరమాత్మను ఆరాధన చేస్తున్నారు. అదే సాకార స్వరూపంగా ఆవిర్భవించడం. మొట్టమొదట నిరాకార స్వరూపంగా ఉండేటటువంటి ఆ పరబ్రహ్మ, ఆ పట్టమహిషి లలితా పరాభట్టారిక ఈ విధంగా మనకు అనుకూలంగా ఉండడం కోసం సాకార స్వరూపాన్ని పొంది వచ్చినటువంటి తల్లి. అలా నిరాకార స్వరూపం నుంచి సాకార స్వరూపంగా పొందడంలో ఉండేటటువంటి రహస్యాన్ని చెప్పడమే ఈ వైకృతిక రహస్యం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇందులో మనకందరికీ తెలుసు, ఇందులో నేను చెప్పాను ప్రతీకలు ఎలా ఉంటారనేటువంటి చెప్తానని చెప్పాను. మహాకాళి స్వరూపం తమోగుణ ప్రధానై ఉంటుంది. తమోగుణ ప్రధానం ఉండేటువంటి ఆ తమోగుణంతో ఎప్పుడూ కూడా రాక్షస సంహారం అంటూ చేయలేదు. రాక్షస సంహారం అంటే ఎవరు అన్నాను? మధువు కైటబుడు అనేటువంటి 2 రాక్షసుల్ని సంహారం చేయించింది మహాకాళి స్వరూపమైనటువంటి అమ్మ. ఈ మధువు కైటబులు దేనికి ప్రతీకలని శాస్త్రం చెప్పిందంటే అహంకారమునకు, మమకారమునకు. అహంకారం అంటే అహం, నేను 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 అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా అహంకారం అండి. మమకారం అంటే ఇదంతా నాది నాది అనేటువంటిది ఏదైతే ఉందో, నాది నాది ఎనుచు మెడుకుచుండేవు తల్లి గర్భము నుండి ఏమి తెచ్చావు, అందరిని పూడ్చుటకు 6 అడుగున నేల అదియు నీదని నీకెవరు చెప్పారు అంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. కాబట్టి అహంకారము మమకారం వల్ల ఎప్పుడూ కూడా మనిషి పీడింపబడుతూ ఉంటాడు, అజ్ఞానాంధకారంలోకి పోతూ ఉంటాడు. ఈ అజ్ఞానాంధకారంలోకి పోయినటువంటి మనిషిని
ఎప్పుడు కూడా తమో గుణం అనేటువంటి దాని చేత మనము బయటికి తీసుకొని రాలేము. కాబట్టి ఏం చేసిందంటే అక్కడ అమ్మవారు సంహారం చేయలేదు. మీరు కాళీదేవత యొక్క వృత్తాంతంలో చూస్తే మన ప్రథమ చరిత్ర ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మహంకాళి అక్కడ మధుకైటబుల్ని సంహారం చెయ్యలేదు. అక్కడ ఎవరితోటి సంహారం చేయించింది? విష్ణుమూర్తిలో నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తి చేత చేయించింది. అంటే అమ్మ అనుగ్రహిస్తే అమ్మయే తనలో ఉండేటటువంటి మోహాన్ని విచ్ఛేదనం చేసి, వాడిలో ఉండేటటువంటి మోహాన్ని విచ్ఛేదనం చేసి అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించి, సత్వగుణ ప్రధానం జ్ఞానానికి ప్రతీక విష్ణుమూర్తి. ఆ జ్ఞానం చేత అహంకారమును మమకారమును సంహారం చేస్తుంది అనేటువంటి ఒక ఘట్టానికి ప్రతీక ఈ ప్రథమ చరిత్ర అండి. తరువాత మనకు రెండవ చరిత్ర వస్తుంది, మహిషాసురుని యొక్క వధ వృత్తాంతం. మహిషాసురుడు దేనికి ప్రతీక అంటే పశు ప్రవృత్తికి ప్రతీక. అందుకే మీరు మహిషాసురుని యొక్క వృత్తాంతంలో గనక గమనిస్తే వాడిని అమ్మ సంహరించేటప్పుడు వాడు అనేక రకములైనటువంటి స్వరూపాన్ని పొందుతాడు. ఒకసారి పశువుగా, ఒకసారి ఖడ్గమృగంగా, ఒకసారి ఏనుగుగా, ఒకసారి సింహంగా. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని నేను చెప్పినటువంటి విషయాన్ని. ఆ విధంగా అనేకమైనటువంటి స్వరూపాన్ని, పశువు స్వరూపాన్ని వాడు ఎప్పుడు పొందినా కానీ, ఆ దున్నపోతుగానే ఎప్పుడు పొందినా పశు స్వరూపాలనే పొందుతాడు. ఆ పశు ప్రవృత్తి ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా రజోగుణంతో జయించాలి. ఇక్కడ మహాలక్ష్మీదేవే జయించేసింది డైరెక్ట్ గా. మీరు చూస్తే మహాలక్ష్మి స్వరూపం రజోగుణంతో. ఇప్పుడు మనకు ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, మన ఎదురుగా వెంటనే వాళ్ళ పైన మనకు కోపం రావాలి. కోపం అనేటువంటిది రజోగుణం. ఆ కోపం రాలేదనుకోండి, వాడు అలాగే చేస్తూ ఉంటాడు తప్పుడు. ఎప్పుడు కూడా మన అనిబిసెంట్ ఒక మాట అంటుంది, ఎప్పుడూ కూడా ధర్మం అనేటువంటిది, ఒక దేశం అనేటువంటిది పాడవడానికి మంచివాడి యొక్క మౌనమే కారణం అంటుంది. మంచివాడు ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో, తప్పు జరుగుతున్నా కోప్పడకుండా, అప్పుడు కూడా తప్పు జరుగుతున్న శాంతంగా ఉండమని ఎప్పుడు కూడా సనాతన ధర్మం చెప్పలేదు. తప్పుగా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకండి. ఎప్పుడూ కూడా తప్పు జరుగుతుంటే దానిపైన కోపపడమనే వచ్చింది. రావణాసురుడు ఆ విధంగా విచ్చలవిడిగా పెట్టరేగిపోతూ ఉంటే రామచంద్రమూర్తి గనక ఊరుకొని ఉంటే, రామచంద్రమూర్తి యొక్క ఘట్టాన్ని రామాయణంగా మనం చదువుకునేటువంటి వారం కాదు. కాబట్టి ఏవైనా పశు ప్రవృత్తి కలిగి ఉన్నప్పుడు మనము రజోగుణం చేత దాన్ని జయించాల్సి ఉంటుంది. దానికి ప్రతీకయే మనకు మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భవించి, మహాలక్ష్మీదేవి పశు ప్రవృత్తి కలిగినటువంటి మహిషాసురుణ్ణి సంహారం చెయ్యడము. తరువాత వచ్చేసరికి శుంభ నిశుంభాసుర సంహారం మనము ఉత్తర చరిత్రలో చదువుకున్నాం. శుంభ నిశుంభాసురులు దేనికి ప్రతీకగా చెప్పబడిందంటే కామము క్రోధమునకు ప్రతీకగా చెప్పబడింది. కామము క్రోధము ఎప్పుడు ఏ విధంగా జయించాలి అని చెప్పారు శాస్త్రంలో అంటే, కామాన్ని క్రోధం పైన మనం కోపం పెంచుకోకూడదు. కామాన్ని క్రోధాన్ని మీరు ఎంత కోపం పెంచుకుంటే అది ఇంకా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ కామము కానీ క్రోధము కానీ వీటిని విచారణ చేత జయించవలసి ఉంటుంది. కామమును, నాకెందుకు ఇలా కలుగుతుంది, నాకెందుకు ఈ కోపం వస్తుంది, ఈ కోపానికి గల కారణం ఏంటి, దాన్ని విచారణ చెయ్యాలి. అది సత్వగుణం అండి. అది మహాసరస్వతి స్వరూపం యొక్క అవతారం. కాబట్టి సత్వగుణం ద్వారా కామమును క్రోధమును జయించాలి అనేటువంటి ఘట్టానికి ప్రతీకగా ఇది ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక రహస్యాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశం చెప్పింది. ఇంకా ఇంతకు ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క చరిత్రలో ఉండేటటువంటి రహస్యాలు ఇంకొకటిగా విడగొడుతూ ఉంటే చాలా ఉంటాయి. అవి తర్వాత లెవెల్ 2 లో చెప్తున్నాం. ఇంకొక బ్యాచ్ కంప్లీట్ చేసుకొని, 3వ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకొని 3 బ్యాచ్లకు కలిపి ఒకసారి లెవెల్ 2 లో ఉండేటటువంటి రహస్యాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, తమోగుణ ప్రధాన అయినటువంటి అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానము చేత అహంకారాన్ని మమకారాన్ని నాశనం చేయడమే మొట్టమొదటి ప్రథమ చరిత్ర. రజోగుణ ప్రధాన అయినటువంటి మహాలక్ష్మి స్వరూపము ఆవిర్భవించి మనలో ఉండేటటువంటి పశు ప్రవృత్తులన్నిటిని కూడా నశింప చేయడమే మధ్యమ చరిత్ర. తర్వాత సప్తగుణ ప్రధాన అయినటువంటి మహాసరస్వతీదేవి ఆవిర్భవించి మనలో ఉండేటటువంటి కామ క్రోధాది అరిషడ్వర్గములను కూడా నశింప చేసిందే మనకు ఉత్తర చరిత్ర. ఈ ఘట్టాన్ని మనకు ఈ ప్రాధానిక వైకృతిక రహస్యం అనేటువంటిది వివరిస్తుందండి. ఒక్కసారి ఆ వైకృతిక రహస్యాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ఏ స్వరూపాల్లో ఉంటుంది, యోగ నిద్ర స్వరూపంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒకసారి నేను చదివి వినిపిస్తానండి.
వైకృతి అక్కడ మీరు నిన్న అడిగినటువంటి ప్రశ్నల్ని జ్ఞాపకం చేసుకోండి. నిన్న సురథుడు రాజు సుమేధ అనేటువంటి ఋషిని ప్రశ్నలు అడిగాడు, 3 ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటి ప్రశ్న వచ్చేసరికి మూల ప్రకృతి తత్వమైనటువంటి అమ్మవారి గురించి చెప్పమని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న వచ్చేసరికి ఆ అమ్మవారు ఈ 3 స్వరూపాల్లో ఆవిర్భవించిన తర్వాత ఆ 3 స్వరూపాల్లో ఉండేటటువంటి దేవిని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనేటువంటిది రెండవ ప్రశ్న. తర్వాత ఆవిడ స్వీకరించినటువంటి అనేకమైనటువంటి స్వరూపములు ఏమిటి అనేటువంటిది 3వ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు కూడా సురతుడు అనేటువంటి రాజు అడిగారు. మొట్టమొదటి ప్రశ్నకు సమాధానంగా మనకు ప్రాధానిక రహస్యంలో అమ్మవారు మూల ప్రకృతి తత్వమైనటువంటి సత్వ తమో రజోగుణములను, తర్వాత మిథునము ఆ 3 జంటల్ని సృష్టించింది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురిని కూడా సృష్టించినటువంటి విషయాన్ని మనము ప్రాధానిక రహస్యంలో చూడడం జరిగింది. ఇప్పుడు వైకృతిక రహస్యంలో ఏంటంటే ఆ దేవతల్ని ఏ విధంగా ఆరాధన చేయాలి, ఆ దేవతా స్వరూపాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అనేటువంటి విషయాల్ని మనకి వైకృతిక రహస్యం అనేటువంటిది వివరిస్తుంది. తామసీదేవి సాత్వికీయాత్ విదోతిత సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీప్యతే యోగ నిద్ర. ఇక్కడ నుంచి మనకు మహాకాళి స్వరూపం వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మనకు దాదాపుగా 6వ శ్లోకం వరకు కూడా మహాకాళి స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వస్తుంది. ఓకే, దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి. ఓకే, ఇప్పటి వరకు మనము ఇక్కడ నుంచి మహాకాళి స్వరూపం వస్తుందండి. చూడండి ఒక్కసారి. 3 గుణాలకి ఆధారమైనటువంటి ఆ దేవి ఎవరైతే ఉన్నారో ఆ మహాలక్ష్మి స్వరూపము, ఆ స్వరూపమైనటువంటి దేవత 2 శక్తుల్ని సృష్టించింది. ఆవిడ తామసీ శక్తి ఒకరు, సాత్వికీ శక్తి ఒకరు. తామసీ శక్తి వచ్చేసరికి మహాకాళీదేవి, సాత్వికీ శక్తి వచ్చేసరికి మహాసరస్వతీ దేవి ఆ త్రిగుణాధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మిలో నుంచి ఆవిర్భవించారు అని చెప్పేసి తర్వాత ఇక్కడ నుంచి మనకు 2వ శ్లోకం నుంచి మహాకాళి యొక్క స్వరూపం చెప్పడం జరుగుతుంది. యోగ నిద్ర హరేయుక్త మహాకాళి తమోగుణ మధుకైటభనాశాబ్దం యాం తుష్టా వంభుజాసన. అక్కడ ఉండేట యోగ నిద్రాదేవిగా ఉంటూ హరేయుక్త మహాకాళి తమోగుణ, హరి యొక్క తమోగుణంగా ఉండేటటువంటి తల్లిగా ఆవిర్భవించి మధుకైటభ నాశార్థం, దేనికోసం ఆవిర్భవించింది? మధువు కైటబులు అనేటువంటి రాక్షసుని సంహారం చేయడానికి ఆవిర్భవించింది. యాం తుష్ట అంబుజాసన, అక్కడ ఉండేటటువంటి అంబుజాసనుడైనటువంటి ఆ బ్రహ్మగారిని సంతృప్తి పరచడం కోసము ఆవిడ ఎలా ఉంది అనేటువంటి స్వరూపాన్ని వర్ణిస్తున్నారు చూడండి. దశభక్త్ర దశభుజ దశపాదాంజన ప్రభ విశాలయ రాజమాన త్రింశల్లోచన మాలయ. మొట్టమొదట ఆవిడ దశభక్త్ర, 10 తలలు కలిగి ఉంది. తర్వాత 10 చేతులు కలిగి ఉంది. దశభుజ దశపాదాంజన ప్రభ, నల్లగా ఉన్నటువంటి 10 పాదములను కలిగి ఉన్నటువంటి తల్లిగా ఆవిర్భవించింది. విశాలయ, విశాలమైనటువంటి వక్రం ఉంది. తర్వాత రాజమాన, ఒక రాజ్ఞిగా ఉంది. తర్వాత లోచన మాలయ, ఆవిడ మొత్తం కలిపి 30 కన్నులు ఉందండి. 30 కన్నులు కలిగి ఉంది. అంటే 10 తలలు ఉన్నాయి కదా, 10 తలలకు ఒక్కొక్క తలకి కూడా 3 కన్నులు ఉన్నాయి. మొత్తం కలిపి 30 కన్నులతో ఉన్నట్టు అమ్మ. స్ఫురత్ దశన ధంష్ట్రా సా భీమరూపి భూమిప రూప సౌభాగ్యకాంతీనం సా ప్రతిష్ట మహాస్త్రియ. ఆవిడయే స్ఫురద్దశన దంష్ట్ర, చాలా భీకరమైనటువంటి దంష్ట్రలు కలిగి ఉంది. ఆవిడ యొక్క దంష్ట్రలను చూస్తే చాలా భీకరంగా ఉన్నాయి. ఆవిడ భీమరూపిగా ఉంది. అలా ఉన్నటువంటి ఆ తల్లి రూప సౌభాగ్యక, దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. ఓకే. స్ఫురద్దశన దంష్ట్ర సా భీమరూపాసి భూమిప రూప సౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ట మహాస్త్రియ. ఆవిడ సకల ఐశ్వర్యములకు ఆధారభూతమై ఉన్నటువంటి తల్లిగా ఉంటూ ఆవిడ యొక్క రూపము సౌభాగ్యముతో కాంతితో విరజిల్లుతూ ఉన్నది. ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి 3, 4వ శ్లోకంలో వచ్చేసరికి
మనకు అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది, ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధాలను మనకు 5వ శ్లోకం నుంచి చెప్తున్నారు. ఖడ్గా బాణ గదాశూల చక్ర శంఖ భుషుండిభృత పరిఘం కార్ముకం శీర్షం నిత్యోత రుధిరం దదౌ. అక్కడ అమ్మవారు పట్టుకుందట తలను పట్టుకుందంట. ఆ తలంలో నుంచి ఎప్పుడూ కూడా రుధిర స్రావం జరుగుతుందంట. తర్వాత ఖడ్గాన్ని, బాణమును, గదను, శూలాన్ని, చక్రాన్ని, శంఖాన్ని, భుషుండి అనేటువంటి ఆయుధాన్ని, పరిగ అనేటువంటి ఆయుధాన్ని, వీటన్నిటిని కూడా అమ్మవారు పట్టుకుంది. తర్వాత ఏషాసా వైష్ణవీ మాయ మహాకాళి దురత్యయ. ఆవిడయే విష్ణువునందుండేటటువంటి మాయాస్వరూపమై ఉన్నటువంటి తల్లి. ఆవిడయే మహాకాళి. ఆరాధిత వశీకుర్యాత్ పూజాకార్తు చరాచరం. ఎవరైతే ఈ దేవిని గనక ఆరాధన చేస్తారో, ఆరాధన చేసిన వారికందరికీ కూడా ఈ చరాచర జగత్తునంతా కూడా వశం చేస్తుందటమ్మ. ఆరాధత వశీకుర్యాత్ పూజా కర్తు చరాచరం. ఈ చరాచర జగత్తు అంతా కూడా వాడి వశీకృతం అవుతుంది. ఎందుకంటే ఈవిడయే మహామాయ స్వరూపం. ఒక్కసారి మహామాయ గనక అర్థమయ్యి ఆ విషయం తెలిసినటువంటి వాడికి జ్ఞానవంకురించి ఈ లోకమంతా కూడా వశీకృతం అవుతుంది. వశీకృతం కావాలంటే ఏం లేదండి, వీటిపైన వారికి ఆధిపత్యం వస్తుంది. సర్వదేవ శరీరేభ్యో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ వరకు మహాకాళి స్వరూపం అయిపోయింది. ఇక్కడి నుంచి వచ్చేసరికి మహాలక్ష్మి స్వరూపాన్ని చెప్పారండి. 7వ శ్లోకం నుంచి మహాలక్ష్మి స్వరూపాన్ని చెప్పారు. సర్వదేవ శరీరేభ్యో యా ఆవిర్భూత అమిత ప్రభా త్రిగుణా సా మహాలక్ష్మి సాక్షాన్ మహిష మర్దిని. సర్వదేవ శరీరోభ్యో, అందరి యొక్క దేవతల యొక్క కోపం నుంచి, వారి యొక్క శరీరాల నుంచి ఆవిర్భవించి అమితమైనటువంటి పరాక్రమంతో ప్రభస్సుతో వెలిగిపోతున్నటువంటి తల్లి త్రిగుణాసా మహాలక్ష్మి. ఆవిడయే త్రిగుణములకు అధిష్టాన దాత్రి అయినటువంటి తల్లి. మహిషాసురుణ్ణి సంహరించడం కోసం ఆవిడ ఆవిర్భవించింది. ఆవిడ ఎలా ఉంది అనేటువంటి స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి. శ్వేతానన నీలభుజ సుష్మిత స్థనమండల రక్తమధ్య రక్తపాద నీల జంగోరున్మద. ఇక్కడ వచ్చేసరికి ఆవిడ యొక్క ముఖం వచ్చేసరికి తెల్లగా ఉన్నట్టు. నేను నీలము నలుపు వస్తే తమో గుణము, ఎరుపు లోహితము ఎరుపు అని చెప్పానుక, ఎరుపు వచ్చింది అంటే అది రజోగుణము. ఈవిడ్ని ఏమన్నాం మహాలక్ష్మి స్వరూపాన్ని? మహాలక్ష్మి స్వరూపాన్ని వచ్చేసరికి మనము త్రిగుణములకు అధిష్టానమైనటువంటి తల్లిగా మనం వర్ణన చేస్తాం. రజోగుణానికి, తమో గుణానికి, సప్తగుణానికి. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పుడు మీరు గమనించండి, 3 రంగులు కూడా కలిసి ఉంటాయి. మిగతా మహాకాళి స్వరూపాన్ని తీసుకున్నారు అనుకోండి, మహాకాళి స్వరూపం పూర్తిగా నల్లగా ఉంటుంది. మహాసరస్వతి స్వరూపం తీసుకున్నారు అనుకోండి, పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపాన్ని ఎలా వర్ణన చేస్తున్నారు? శ్వేతానన నీలభుజ, ముఖం వచ్చేసరికి తెల్లగా ఉందట. తర్వాత భుజములు వచ్చేసరికి నీలంగా ఉన్నాయట. సుశ్వేత స్తనమండల, తన యొక్క స్తనమండలం వచ్చేసరికి తెల్లగా ఉందట. రక్త మధ్య రక్తపాద, ఇక్కడి నుంచి నడువు భాగం నుంచి వచ్చేసరికి ఎర్రని వర్ణంతో ఉంది. అంటే 3 గుణముల యొక్క కలయిక అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం అని చెప్పడానికి ప్రతీకగా దీన్ని ఈ విధంగా చెప్పారు. రక్త మధ్య రక్తపాద నీల జంగోరు రున్మద. ఆ విధంగా మళ్ళీ పిక్కలు వచ్చేసరికి మళ్ళీ నీలం రంగులో ఉన్నాయి. ఈ విధంగా ఉండేటటువంటి తల్లిగా సుచిత్ర జగణ చిత్రమాల్యాంబర విభూషణ చిత్రానులేపన కాంతి రూప సౌభాగ్యశాలిని. ఆవిడ విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరించింది, విచిత్రమైనటువంటి మాలలను ధరించింది, విచిత్రమైనటువంటి లేపనాల్ని పూసుకొని ఉంది. అలా కాంతి రూప సౌభాగ్యాలతో అమ్మ విలసిల్లుతూ ఉంది. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి అష్టాదశ పూజ్య సా సహస్ర భుజాసతి. ఆవిడ ఆమెకు ఉండేవి 18 చేతులు. మీకు అక్కడ చాలా సహస్ర భుజమండిత అని చెప్పాను మధ్యమ చరిత్రలో. సహస్ర భుజమండిత, ఆవిడకు ఉండేటటువంటివి 18 చేతులైనప్పటికీ కూడా అమ్మవారిని చూస్తే, కింది నుంచి ఒక్కసారి మహాలక్ష్మి స్వరూపాన్ని చూస్తే అనేకమైనటువంటి భుజములు ఉన్నాయా అనిపించేటట్టుగా ఉందట. ఆయుధాన్యత్ర వక్షంతే దక్షిణాధ కరక్రమాత్. ఈ విధంగా అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధముల్ని ఇక్కడ వర్ణిస్తున్నారండి. అక్షమాలాచ కమలం బాణో అసిహి కులిశం గదా చక్రం త్రిశూలం పరశు శంకో ఘంటా చ పాశక. ఇక్కడ అమ్మవారు అక్షమాలను ధరించి ఉంది.
కమలాన్ని ధరించి ఉంది, తర్వాత బాణమును ధరించి ఉంది, అసిహి ధరించి ఉంది, పురుషం అంటే వజ్రాయుధాన్ని ధరించి ఉంది, గదను ధరించి ఉంది, తర్వాత చక్రాన్ని ధరించి ఉంది, త్రిశూలాన్ని ధరించి ఉంది, పరశువును ధరించి ఉంది, శంఖమును ఘంటను పాశాన్ని ధరించింది. ఇవన్నిటిని గురించి నేను అక్కడ చెప్పాను, అందుకే కాస్త వేగంగా వెళ్తున్నాను. శక్తి దండ చర్మ చాపం పానపాత్రం కమండలు. అరివు ఓకే. శక్తి దండ చర్మ చాపం పానపాత్రం కమండలు అలంకృత భుజామేభి భుజామేభి ఆయుధై కమలాసనం. ఆవిడ శక్తి అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఉంది, దండాన్ని పట్టుకుంది, రాజదండాన్ని, చర్మ ఒక మనకు అది ఉంటుంది, డాలు ఉంటుంది కదా, చర్మ అంటే డాలును పట్టుకుంది, చాప అంటే బాణమును పట్టుకుంది, పానపాత్రను పట్టుకుని ఉంది, కమండలాన్ని పట్టుకుంది. ఈ విధంగా అలంకృత అయింది. ఆవిడ యొక్క భుజములన్నీ కూడా ఏదో ఒక ఆయుధంతో అలంకృత అయి కమలమునందు ఆసీనురాలై ఉంది అమ్మ. సర్వదేవ మయీషాం మహాలక్ష్మి మిమాం నృప పూజయేత్ సర్వలోకానం సదేవాం ప్రభుద్భవేత్. ఈవిడ అందరి దేవతలకు కూడా ఆధారభూత అయినటువంటి దేవత అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పబడేటటువంటి ఏదైతే ఉందో 14వ శ్లోకం నుంచి ఇక్కడ నుంచి మహాసరస్వతీ దేవి యొక్క స్వరూపాన్ని చెప్పారండి. మహాసరస్వతీ దేవి యొక్క స్వరూపాన్ని 14వ శ్లోకం నుంచి చెప్పారు. గౌరీ దేహ సముద్భూత యా సత్వైక గుణాశ్రయ, సత్వగుణానికి ఆశ్రమై ఉన్నటువంటి గౌరీదేవి నుంచి ఆవిర్భవించినటువంటి గౌరీ దేహ సముద్భూత, గౌరీ దేవి యొక్క దేహము నుంచి లేదా కోశము నుంచి ఆవిర్భవించినటువంటి కౌశికీ దేవి యొక్క స్వరూపం లేదా మహాసరస్వతీ దేవి యొక్క స్వరూపము. సాక్షాత్ సరస్వతి ప్రోక్త శుంభాసుర నిబర్హిణి. ఆవిడను సాక్షాత్ సరస్వతి స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం. ఆవిడయే శుంభాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి అని ఇక్కడ చెప్తున్నారు. దదవు చాష్టభుజా బాణ ముసలి. ఇక్కడ నుంచి అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధములు, ఆవిడకి అష్టభుజములు ఉంటాయి. ఆ మహాలక్ష్మి స్వరూపానికి 18 భుజములు, అక్కడ ఉండేటటువంటి మహాకాళి స్వరూపానికి వచ్చేసరికి 10 భుజములు. ఇక్కడ అమ్మవారు ఎవరైతే ఉన్నారో సరస్వతీదేవికి 8 భుజములు ఉంటాయి. అష్టభుజ బాణ, అష్టభుజంలో పట్టుకున్నటువంటి ఆయుధములు బాణ ముసలే శూల చక్రభృత శంఖం ఘంటాం లాంగలం చ కార్ముకం వసుధాధిప. అక్కడ ఉండేటటువంటి రాజు చెప్తున్నారు కాబట్టి వసుధాధిప అని సంబోధన చేశాడు. బాణాన్ని పట్టుకుని ఉంది, ముసలం రోకలిని పట్టుకుని ఉంది, శూలాన్ని చక్రాన్ని పట్టుకుని ఉంది, శంఖాన్ని పట్టుకుని ఉంది, గంటను పట్టుకుని ఉంది, లాంగలం అంటే నాగలిని పట్టుకుని ఉంది. ఈ విధంగా అమ్మవారు పట్టుకొని ఇత్యుక్తాని స్వరూపాన్ని మూర్తీనం తవ పార్థివ ఉపాసనం జగన్మాతు కృతకాసం నిశామయ. ఇటువంటి స్వరూపాన్ని మనము ఆరాధన చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఋషి చెప్తారు. ఇత్యుక్తాని స్వరూపాన్ని, ఈ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాలు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఇక్కడ మూర్తినాం అన్నారు, ఇటువంటి మూర్తుల్ని చెప్పబడ్డాయి. తమ పార్థివ ఉపాసనం జగన్మాతు కృతగాసం నిశామయ. ఇటువంటి మూర్తుల్ని ఆరాధన చేయడమే మూల ప్రకృతి దేవతల్ని, సత్వతమోరజోగుణాధిష్టాన దేవతల్ని ఆరాధన చేయడం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి మన ఒక ఉపాసన ఏ విధంగా చేయాలని చెప్పారంటే ఇక్కడ నుంచి ఎక్కడ మనకు 17వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది, మన ధ్యానం ఎలా చెయ్యాలి అనేటువంటిది. యుత్యుక్తాని స్వరూపాన్ని మూర్తీనం తవపార్థివ ఉపాసనం జగన్మాతు కృతకాసం నిశామయ. ఇటువంటి మూర్తులు, ఇప్పుడు చెప్పబడినటువంటి మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మట్టితో తయారు చెయ్యాలి అని చెప్పారు. ఎప్పుడూ కూడా చాలా మంది శరన్నవరాత్రుల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తూ ఉన్నారు. అది ధర్మంగా చేయబడి, అంటే శాస్త్రమునందు విహితమైనటువంటి కర్మగా చెప్పబడలేదు. మట్టితో మాత్రమే, దాంట్లో మనకు ముత్యం ఉంటుంది కదా, ముత్యముతో తడిపబడినటువంటి నీరును ఉపయోగించాలి. అంటే ముత్యాన్ని ఒక నీటిలో వేసి ఆ ముత్యపు నీటిని ఉపయోగించాలి. తర్వాత లేకపోతే మనకు గోపేడను ఉపయోగించాలి. ఈ విధంగా మాత్రమే చెయ్యాలని శాస్త్రం చెప్తుంది. పాలను ఉపయోగించవచ్చు, పాలను తర్వాత ముత్యంతో కలిసినటువంటి నీటిని, మట్టిని, ఈ మూడిటిని మాత్రమే కలిపి చేయవలసి ఉంటుంది దేవతామూర్తుల్ని తప్ప ఇతర రకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లాంటి వాటితో చేయడాన్ని శాస్త్రం అనేటువంటిది అంగీకరించదు. దానికి చాలా శాస్త్రీయమైనటువంటి దృక్కోణం కూడా ఉంది. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆ విషయాలు కూడా. విరించి ఏ విధంగా ఆరాధన చేయాలని ఇక్కడ చెప్తున్నారండి. మహాలక్ష్మి యదా పూజ్య మహాకాళీ సరస్వతి దక్షిణోత్తరయో పూజ్యే పృష్ఠతో మిథునత్రయం. ఇదండి ఎలా ఆరాధన చేయాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి
ఇలా ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు చాలా వరకు లేరండి. ఎవరు కూడా ఈ విధంగా ఉండేటటువంటి మూర్తులు, అసలు ఇటువంటి చిత్రపటాలు దొరకడమే కష్టమండి. శాస్త్రబద్ధమైనటువంటి చిత్రపటాలని దొరకడం అనేటువంటిది ఇప్పటి సమాజంలో చాలా కష్టమైపోయింది. అమ్మవారికి ఎక్కడ కూడా కబరీబందం ఉన్నట్టుగా నీకు చిత్రపటాల్లో కనిపించకుండా అయిపోయింది. చిత్రపటాలు ఎప్పుడు కూడా విరబోసుకున్నటువంటి లక్ష్మీదేవిని, విరబోసుకున్నటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవిని చూపెడుతున్నారు. నరేష్ గారు, మీరు ఆ ఊరికి అన్మ్యూట్ చేసుకుంటున్నారు, దయచేసి అలా చేసుకోకండి. ఓకే. అటువంటి మూర్తుల్ని మనం అనేటువంటి దొరకట్లేవండి. అసలు శాస్త్రబద్ధమైనటువంటి మూర్తుల్ని చిత్రించే వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళ ఆరాధన చేయాలనేటువంటి అవగాహన కూడా హిందువులకు లేకుండా అయిపోయింది. అసలు ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నా అంటే, మహాలక్ష్మి యదా పూజ్య మహాకాళి మహాసరస్వతి. ఇక్కడ వచ్చేసరికి మహాలక్ష్మీదేవి మధ్యలో ఉండాలి, తరువాత మహాకాళి మహాసరస్వతి దక్షిణంగా ఉత్తరంగా ఉండాలి, తరువాత వచ్చేసరికి దక్షిణం అంటే కుడి భాగం ఎడమ భాగంగా ఉండాలి, తరువాత వచ్చేసరికి కృష్ణతో మిథునత్రయం, వెనుక వచ్చేసరికి మిథునత్రయం ఉండాలి, మధ్యలో బ్రహ్మ. అది ఎలా ఉండాలో కూడా తర్వాత చెప్తారు, చూపిస్తాను. విరించి స్వరయా మధ్య రుద్రో గౌర్యాచ దక్షిణే వామే లక్ష్మా ఋషికేశ పురతో దేవతాత్రయం. ఇక్కడ ఏం చెప్పారు? మీకు 3 జంటలు అనేటువంటివి పుట్టాయి. మొట్టమొదట 3 దేవతలు, మొట్టమొదట మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు ఎవరైతే ఉన్నారో మధ్యలో మహాలక్ష్మీ దేవిని పెట్టి, కుడి భాగంగా వచ్చేసరికి మహాకాళిని, ఎడవ భాగంగా వచ్చేసరికి మహాసరస్వతిని పెట్టి, ఈ 3 దేవతల వెనక భాగం ఏదైతే ఉందో ఆ వెనక భాగంలో ఉండేటటువంటి అప్పుడు మధ్యలో వచ్చేసరికి బ్రహ్మ సరస్వతి, తర్వాత బ్రహ్మ సరస్వతులకు కుడి భాగంగా వచ్చేసరికి నాకు అటువంటి చిత్రపటం దొరకలేదు, ఎక్కడా కూడా దొరకకపోవడం వల్ల మీకు అది చూపెట్టలేకపోతున్నాను. కుడి భాగంగా వచ్చేసరికి రుద్రుడు పార్వతి, తర్వాత ఎడమ భాగంగా వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెనక ఉండాలి. వీళ్ళ 3 జంటలు వెనక ఉండి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవి ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అటువంటి స్వరూపాన్ని అర్చన చేయాలి అని చెప్పబడిందండి. ఈ విధంగా ఉండేటటువంటి స్వరూపాన్ని ఆరాధన చేయాలండి. ఆరాధన చేస్తే స్వరూపం అనేటువంటిది ఏ విధంగా ఆరాధన చేయాలి అనేటువంటి ఇది శాస్త్రబద్ధమైనటువంటిది. చండీ సప్తశతి చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మందికి కూడా అసలు ఇలాంటి మూర్తిని ఆరాధన చేయాలనేటువంటి విషయమే చాలా మందికి తెలియదు. ఇలా ఉండేటటువంటి స్వరూపాన్ని పెట్టి ఆరాధన చేయాలి. ఒక మూర్తిని ఎవరైనా చిత్రించగలిగితే ఇటువంటి మూర్తిని చిత్రించాలండి. దాదాపుగా నాకైతే దొరకటం లేదు, నేను చాలా చోట్ల వెతుకుతూ ఉన్నాను. ఎవరికైనా దొరికితే కనుక ఇలా ఉండి మహాలక్ష్మి మధ్యలో ఉండి, మహాకాళీదేవి కుడివైపున ఉండి, మహాసరస్వతి ఎడం వైపున ఉండి, వెనక వచ్చేసరికి మిథునత్రయం, మధ్యలో బ్రహ్మగారు, ఇటువైపు వచ్చేసరికి రుద్రుడు, ఇటువైపు కుడివైపు వచ్చేసరికి రుద్రుడు, ఎడం వైపు వచ్చేసరికి విష్ణుమూర్తి జంట ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఈ స్వరూపాన్ని ధ్యానం చేయవలసి ఉంటుంది, ఈ స్వరూపాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. అష్టాదశ భుజా మధ్యే వామే చాస్త్యా దశానన దక్షిణే అష్టభుజ మహాలక్ష్మీతి సమర్చేది. ఇది 2వ రకమైనటువంటి ఆరాధన. ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటంటే జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, మాయను ఛేదించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆరాధన చేస్తారు. ఎవరైతే ఐశ్వర్యాన్ని మనము ఉండేటటువంటి లౌకిక వ్యవహారంలో ఉండేటటువంటి ఉపాధికి సంబంధించినటువంటి వాటిని ఉన్నప్పుడు ఇలాంటి మూర్తిని ఆరాధన చేయమని చెప్తున్నారు. అష్టాదశ భుజా మధ్యే వామే చాస్త్యా దశానన దక్షిణే అష్టభుజ లక్ష్మీ మహతీతి సమర్చయేత్. ఇక్కడ ఇంతకు ముందుకు వచ్చేసరికి కుడి వైపున వచ్చేసరికి మనం మహాకాళి స్వరూపాన్ని, ఎడం వైపున వచ్చేసరికి మహాసరస్వతి స్వరూపాన్ని పెట్టాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అష్టదశ మహాలక్ష్మి స్వరూపం వచ్చేసరికి మధ్యలో ఉంటుంది. వామేచ ఇప్పుడు ఎడమ వైపు వచ్చేసరికి దశానన అంటే అమ్మవారు మహాకాళి స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆవిడను పెట్టవలసి ఉంటుంది. తర్వాత దక్షిణము వైపుగా వచ్చేసరికి, కుడి వైపుగా వచ్చేసరికి అమ్మవారు ఆ అష్టభుజ అంటే మహాసరస్వతి దేవిని పెట్టవలసి వచ్చింది. ఈ విధంగా లక్ష్మి మహతీతి సమర్చేత, వాడికి లక్ష్మి సంపద అనేటువంటిది అలౌకికమైనటువంటి సంపద అనేటువంటిది లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అష్టాదశ భుజాచైష యదా పూజ్య నరాధిప దశానన చాష్టభుజ దక్షిణోత్తరయోస్తదా. ఈ విధంగా ఆరాధన చేసినటువంటి వారికి కాళ మృత్యూచ సంపూజ్యో సర్వారిష్ట ప్రశాంతయే యదా చాష్టభుజో పూజ్య శుంభాసుర నిబర్హిణి.
ఈ విధంగా ఆరాధన చేసినటువంటి వారు, మొట్టమొదటి స్వరూపాన్ని ఆరాధన చేసినటువంటి వాడు కాలాన్ని, మృత్యువును కూడా జయిస్తాడు. అష్టభుజ తర్వాత వచ్చేసరికి ఈ అష్టభుజాదేవి అయినటువంటి సరస్వతీ దేవిని కూడా ఆరాధన చేయవలసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. తరువాత నవాస్యాహ శక్తయః పూజ్యాస్తదా రుద్ర వినాయకౌ, మొత్తం కలిపి 9 శక్తుల్ని ఆరాధన చేయాలండి. 9 శక్తులు ఏంటి? మొట్టమొదట ముందు ఉన్నటువంటి ముగ్గురు దేవతలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపము. తర్వాత వెనక ఉన్నటువంటి మిథున స్వరూపాలు వచ్చేసరికి మొత్తం కలిపి 6. మిథున స్వరూపం అంటే జంటలు, 3 జంటలు, 3 2 6, 6 + 3 9. 9 ఏవైతే ఉన్నాయో ఆ 9 దేవతలు నవాస్యాహ శక్తయః పూజ్యాస్తదా రుద్ర వినాయకు, తర్వాత రుద్రుడు వినాయకుడిని కూడా ఆరాధన చేయాలి. నమో దేవ్యా ఇది స్తోత్రే మహాలక్ష్మీం సమర్చయేత్. మనము నమస్తస్తే నమస్తస్తే అని చదివాను చూసారా మరి నారాయణ స్తుతి దాంట్లోను దేవతలందరూ కలిసి స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాన్ని ఇక్కడ మనం చదవాలి. స్తోత్రే మహాలక్ష్మి సమర్చేది, మహాలక్ష్మి దేవిని స్తోత్రములతో అర్చన చేయాలి. అవతార త్రయార్చాయం స్తోత్ర మంత్రస్తదాశ్రయ, ఆ ముగ్గురు దేవతలను 3 స్వరూపాలు ఏవైతే ఉన్నా వాళ్ళందరినీ కూడా స్తోత్రములతో మంత్రములతో ఆరాధన చేయాలి. అష్టాదశాభుజాతైష పూజ్యా మహిషమర్దిని, అష్టాదశ భుజ అయినటువంటి మహిషమర్దిని అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. మహాలక్ష్మి మహాకాళి శైవ ప్రోక్త సరస్వతి ఈశ్వరి పుణ్యపాపానం సర్వలోకా మహేశ్వరి మహిషాంతకరి ఏన పూజితా సా జగత్ ప్రభు పూజయే జగతాం ధాత్రిం చండికాం భక్తవత్సలాం. ఎవరైతే ఈ విధంగా మహాలక్ష్మిని, మహాకాళిని, మహాసరస్వతిని వీళ్ళందరినీ కూడా ఆరాధన చేస్తారో వారికి పుణ్యము పాపము 2 అంటవు. రెండింటిని అంటనటువంటి వాడే మోక్ష స్థితికి వెళ్తాడు. పుణ్యం మాత్రమే ఉంటే వాడు స్వర్గానికి వెళ్తాడు, అమ్మవారి స్థానానికి వెళ్ళాడు, మోక్షానికి వెళ్ళాడు. ఆ పాపం మాత్రమే ఉన్నటువంటి వాడు నరకానికి పోతాడు, కానీ ఆ మోక్షాన్ని పొందడు. కానీ పుణ్యము పాపము 2 నశించిపోతేనే వాడు మోక్షాన్ని పొందుతాడు. తర్వాత మహిషాంతకరి అయిన పూజితాసా జగత్ ప్రభు పూజయే జగతాం ధాత్రిం చండికాం భక్తవత్సలం, భక్తులపైన అపారమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేటటువంటి మహాలక్ష్మీదేవిని ఈ విధంగా అర్చించాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏ విధంగా మనకు ఇవే మనందరికి తెలుసు అంటే షోడశోపచారాలు అంటాం వీటన్నిటి కూడా. అర్ఘ్యములతో, అర్ఘ్యాదిభి అలంకారై గంధ పుష్పై తథాక్షతై, అర్ఘ్యమును ఇచ్చి తర్వాత అలంకారము చేసి గంధము, పుష్పము, అక్షతలు వేసి అమ్మవారిని ఆరాధన చేయాలి. ధూపై దీపైచ్చ నైవేద్య నానాభక్ష సమన్వితై, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే అలంకారము, అనేక రకములైనటువంటి నివేదనలు, ధూప దీపముల చేత ఆరాధన చేయాలి. రుధిరాక్తేన బలినా మాంసేన సురయాన్ నృప. తర్వాత ఇదేంటంటే అండి మామూలు ఇది ఎక్స్ట్రా ఉన్నటువంటిది. ఇదేంటంటే విప్రుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా బలిని అర్పించకూడదు, విప్రుడైనటువంటి వాడు బలి ఆరాధన చేయకూడదు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశం. ప్రణమ ఆచమనీయనేన చందనేన సుగంధిన, ఆచమనం చేసి తర్వాత చందనంతో సుగంధ లేపనములతో అమ్మవారిని ఆరాధన చేయవలసి ఉంటుంది. స కర్పూరైచ్చ తాంబూలై భక్తి భావ సమన్వితై, కర్పూరమున తాంబూలమును భక్తి భావంతో అమ్మవారికి సమర్పణ చేయాలి. వామభాగే అగ్రతో దేవాచ్చిన్న శీర్షం మహాసురం, వామ భాగంలో అంటే ఎడమ భాగం ఏదైతే ఉందో ఎడమ భాగంలో మహిషాసురుడి యొక్క ప్రతిమను పెట్టాలి. అది ఎలా పెట్టాలంట? చిన్న శిరం, వాడి యొక్క శిరస్సు తెగిపోయినట్టుగా, వాడి యొక్క శిరస్సు తెగిపోయి అమ్మవారు పట్టుకుని ఉంటుంది. అలా ఉండేటటువంటి వారి 27వ శ్లోకం 27వ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారండి శైలేంద్ర గారు, చెప్తున్నాను చూడండి ఒకసారి. అర్ఘ్యాదిభి అలంకారై గంధ పుష్ప తద అక్షతై, అర్ఘ్యాదిభి ఇవన్నీ నేను విడదీసి రాస్తానండి, నేను రాయలేదు కాబట్టి నేను ఎందులోనే చూపిస్తున్నాను. అర్ఘ్యాదిభి అర్ఘ్యాది వాటన్నిటితో కూడా అలంకారములతో, తర్వాత గంధ పుష్పై తద అక్షతై, పుష్పై తద అక్షతై ధూపై దీపచ్చ నైవేద్యై నానా భక్ష సమన్వితై, నైవేద్యై నానా భక్ష సమన్వితై. ఇది సమాస పదం కాబట్టి కొద్దిగా క్లిష్టంగా అనిపించవచ్చు. నేను వీటిని విడదీసి రాస్తే మీకు చాలా సులభంగా అవుతుంది, అర్థమవుతుంది. అర్ఘ్యాదిభి అలంకారై గంధ పుష్పై తదాక్షతై
ధూపై దీపైచ్చ నైవేద్యై నానాభక్ష సమన్వితై. ఓకేనా శైలేంద్ర గారు? ఎక్కడండి? ఇక్కడ ఉన్నాం కదా, 30వ శ్లోకం కదా. పూజయేన్ మహిషం ఏన. ఓకే 29 అయిపోయింది. 30వ శ్లోకం కదండి. ఓకే. పూజయేన్ మహిషం ఏన ప్రాప్తం సాయుజ్యమీషయ దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరం. తరువాత మహిషాసురుడైనటువంటి చిన్న శిరస్సు కలిగినటువంటి వాడిని అక్కడ పెట్టాలి. అంటే శిరస్సు లేనటువంటి మొండాన్ని, మహిషాసురుని యొక్క మొండాన్ని అక్కడ పెట్టాలి. అది వామ భాగంలో. కుడి భాగంలో వచ్చేసరికి దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరం. అక్కడ కుడివైపు వచ్చేసరికి సింహాన్ని అక్కడ పెట్టాలి. సింహం కుడివైపు వచ్చేసరికి సింహం యొక్క మూర్తిని పెట్టాలి. దక్షిణే పురతః, దక్షిణంలో కొద్దిగా అమ్మవారికి ముందు వైపుగా సింహాన్ని పెట్టవలసి ఉంటుంది. వాహనం పూజయేద్దేవ్యా ధృతం ఏన చరాచరం కుర్యాచ్చ స్తవనం ధీమాస్ తస్యా ఏకాగ్రమానసః. వాహనమైనటువంటి సింహాన్ని కూడా పూజ చేయవలసి ఉంటుంది. వాహనమైనటువంటి సింహాన్ని వాహనం పూజయేద్దేవ్యా ధృతం ఏన చరాచరం కుర్యాచ్చ స్తవనం ధీమాం తస్యా ఏకాగ్రమానసః. ఏకాగ్రమానసంతో అమ్మవారిని స్తోత్రం చేయవలసి ఉంటుంది. తతకృతాంజలి భూత్వ స్తువీత. ఏమండి 28వ శ్లోకం నేను ఇది అయిపోయాక చెప్పను, ఒకసారి జ్ఞాపకం చేయండి. వాహనం పూజయేద్దేవ్యా ధృతం ఏన చరాచరం కుర్యాచ్చ స్తవనం ధీమాస్ తస్యా ఏకాగ్రమానసః తతకృతాంజలి భూత్వ స్తువీత చరితైరిమైః ఏకేనావా మధ్యమేన నైకే త్వేతరయోరిహ. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అమ్మవారిని భక్తితో కృతాంజలి నమస్కరించి 2 చేతులు జోడించి ఈ 3 చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఆ చరిత్రల్ని పారాయణ చెయ్యాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. 3 చరిత్రల్ని కూడా ఇప్పుడు చెప్పాం కదా, ప్రథమ ద్వితీయ తృతీయ చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పారాయణ చేయాలి. చరితార్థంతున జపే జపం చిత్రమవాప్నుయాత్ ప్రదక్షిణ నమస్కారం కృత్వామూర్తి కృతాంజలి. ఇవన్నీ జపం చేసిన తరువాత ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేసి కృత్వా మూర్తి కృతాంజలి కృతజ్ఞతతో, అమ్మవారి పైన ఉండేటటువంటి కృతజ్ఞతతో అమ్మవారి ఆ మూర్ధన్య స్థానం ఏదైతే ఉందో అమ్మవారి పాదములకు తగిలేటట్టుగా అమ్మవారికి నమస్కారం చేయాలి. తర్వాత క్షమాపయే జగద్ధాత్ర్యం, తర్వాత క్షమాపణ చెప్పుకుని ఏమైనా తప్పులు ఉంటే యదక్షరమయ ఏవైతే దోషములు చేస్తూ ఉంటాం, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అని చెప్తూ ఉంటాం కదా, అవన్నీ చేసి ఏమైనా దోషములు చేస్తే దాంట్లో నుంచి క్షమించమని చెప్పేసి క్షమాపణ చెప్పాలి. ముహుర్ముహు అనేక సార్లు క్షమించమ్మా క్షమించమ్మా అని సార్లు చెప్పి ప్రతి శ్లోకం ఇది ఒక రకమైనటువంటి పద్ధతి, జపం పద్ధతి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి శ్లోకం చ జుహూయత్పాయసం తిల సర్పిషా. అమ్మవారికి పాయసంతోనూ తిలలతోనూ అమ్మవారికి యజ్ఞం చేయాలి. జుహు హవిస్సులా అమ్మవారికి సమర్పణ చేయాలి. అదే మనం చండీయాగం అంటూ ఉంటాం. జుహుయాత్ స్తోత్ర మంత్రైప చండికాయై శుభం హవిః పూజో నామపదై దేవిం పూజయేత్సు సమాహితః. ఈ విధంగా ఆరాధింపబడినటువంటి చండికాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ శుభాన్ని అనుగ్రహిస్తుంది. పూజో నామ పదైర్దేవిం. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆ నామాన్ని జపించడం వలన ఆ అమ్మవారి యొక్క ఆ లోకం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క పాదాల చెంతకే మనము చేరుకుంటాం. ప్రయత ప్రాంజలి ప్రహ్వ ప్రణమ్యారోప్య చాత్మని సుచిరం భావయేదేషాం చండికాం తన్మయో భవేత్. ఏవం య పూజయద్భక్త్యా ప్రత్యహం పరమేశ్వరిం భుక్త్వా భోగాన్ యదా కామం దేవి సాయుజ్యమాప్నుయాత్. ఇక్కడ వచ్చేసరికి ఎవరైతే ఈ విధంగా అమ్మవారిని నమస్కరించి ప్రయత్నపూర్వకంగా ప్రణమిల్లి ఈ విధంగా ఆరాధన చేస్తారో వారికి ఏవం పూజయేద్ భక్త్యాం ప్రత్యహం పరమేశ్వరి, ఈ విధంగా ఆరాధన చేసినటువంటి వారికి భుక్త్వా భోగాన్ యథాకామం, వారి భోగములన్నీ కూడా అనుభవిస్తారు.
ఇక్కడ చాలా మంది ఏంటంటే మోక్షం మాత్రమే అంటే ఆ తర్వాత వచ్చేది కాదు, ఇక్కడ ఉండగా కూడా భోగాల్ని అనుభవిస్తారు. యథాకామం వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. దేవి సాయుధ్యం ఆప్నుయాత్, తర్వాత దేవి యొక్క సాయుధ్యం కూడా వస్తుంది. ఏన పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలం భస్మీకృత్యాస్త్య పుణ్యాన్ని నిర్దహేత్ పరమేశ్వరీం. అమ్మవారు ఈ విధంగా భక్తుల పైన అనుగ్రహాన్ని వర్షించి మనలో ఉండేటటువంటి పుణ్య పాప కర్మలన్నిటిని కూడా భస్మం చేసేసి పరమేశ్వరి యొక్క లోకానికి అమ్మ తీసుకుని వెళుతుంది. పూజయ భూపాల సర్వలోక మహేశ్వరిం యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్సతి. ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంగా గనక ఆరాధన చేస్తే అప్పుడు అమ్మ అనుగ్రహించి ఏదోక్తేన ఈ విధానేన ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధానంగా చేస్తే సుఖమాప్ససి, వాడికి సుఖం అనేటువంటిది లభిస్తుంది. ఇహలోక సుఖము పరలోక సుఖము రెండు కూడా లభిస్తాయి అనేటువంటిది వైకృతిక రహస్యంలో చెప్పబడినటువంటి విషయం. మూర్తి రహస్యం కూడా 25 శ్లోకాలే ఉంటుంది. ఇది కూడా పూర్తి చేసుకుందామా? 10 నిమిషాలు ఉంది కదా. 27, 28 రెండు శ్లోకాలు గురుగారు. ఓకే ఓకే. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకాన్ని అడిగారు. ఇక్కడ ఏం చెప్పారంటే రుధిరాత్తేన బలినా మాంసేన సురయానృప ప్రణమాం ఆచమనీయేన చందనేన సుగంధిన. రుధిరాక్తేన అంటే రక్తముతో, బలి సమర్పణతో, మాంసముతో, సురయ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు సురాపానం ఉంటుంది, ఆ సురాపానంతో వీటితో గనక ఆరాధన చేసి ప్రణమాత్ యాచమనీయనేన చ చందనేన సుగంధిన. ఇక్కడ వచ్చేసరికి ఇది వామాచారం లోకి వస్తుందండి. ఈ రుధిరాక్తేన బలిన మాంసేన అనేది ఇది వామాచారం కిందకి వస్తుంది. సాత్విక సాంప్రదాయం దక్షిణ సాంప్రదాయంలో ఇది చెయ్యరు. అందుకే అక్కడ ఉండేటటువంటి ఒక శ్లోకంలో మెన్షన్ చేశారు ఏంటంటే బలి మాంసాది పూజేయం విప్రవర్జ్యామయేరిత. విప్రులైనటువంటి వారు, సాత్విక స్వభావం కలిగినటువంటి వారు దీన్ని విడిచిపెట్టాలి, వాళ్ళు చెయ్యకూడదు. బలి మాంసాది పూజ ఎవరైతే ఆ బలి మాంసాదులు స్వీకరిస్తున్నారు, ఇప్పుడు మాంస సేవనం అనేటువంటిది శాస్త్ర నిషిద్ధం కాదు, కానీ ఎవరైతే సాత్విక ఆరాధన చేస్తున్నారో వారు మాత్రం మాంస సేవనం చేయకూడదు. ఎందుకంటే ఒక రాజు అయినటువంటి వాడు మాంస సేవనం చేస్తేనే వాడి యొక్క శరీరం అనేటువంటిది దృఢంగా ఉండి దేశం కోసం పాటుపడగలుగుతాడు. ఒక పోలీస్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కష్టం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు శక్తి సరిపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా మాంసాహారం స్వీకరించాలి. మాంసాన్ని ఇక్కడ హిందూ ధర్మం అనేటువంటి నిషేధించలేదు, కానీ ఖచ్చితంగా తినకూడదు. ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి వారు గనక మాంసాహారం తింటే తప్పు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు మాంసాహారం స్వీకరిస్తే తప్పు, ఎందుకంటే అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి రజోగుణం అవసరం అవుతుంది కొన్ని చోట్ల. ఎందుకంటే ఇప్పుడు దేశాన్ని రక్షించాలంటే కొన్నిసార్లు ఒకరిని ఆ దుష్టులైనటువంటి వారిని శిక్షించాలి, రజోగుణం అవసరం అవుతుంది. అటువంటి రజోగుణం అవసరమైనప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాంసభక్షణం చేయవచ్చు. కాబట్టి అట్లా మాంసభక్షణం చేసేటటువంటి వాళ్ళు గురువు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి నేర్చుకోవాల్సింది. ఆ మాంసం కూడా నివేదన ఇష్టం ఉన్నట్టుగా చెయ్యకూడదు, చాలా వరకు అది వేరుగా ఉంటుంది. బలి మాంసాది పూజేయం విప్రవర్జ్యామయేరిత తేషాం కిల సురామాంసే ప్రోక్త పూజం నృపక్వచిత్. ఇది అందరూ చేయవలసింది కాదు. ఇది విప్రులు అనేటువంటి వారు సురా నివేదన కానీ, సురాపానాన్ని నివేదన చేయడం కానీ, మాంసాన్ని వీటిని నివేదన చేయడం కానీ చెయ్యకూడదు ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అర్థమైందండి శైలేంద్ర గారు? ఓకే. ఓకే, ఒకసారి చదివి వినిపిస్తాను. ఋషిరువాచ ఓం త్రిగుణా తామసీ దేవి సాత్వికీయా త్రిదోర్తిత సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీప్యతే యోగ నిద్రా హరేరుక్త మహాకాళీ తమోగుణ మధుకైటభ నాశార్థం యాం తుష్టావంభుజాసనః. దశవక్త్రా దశభుజా దశపాదాంజన ప్రభ విశాలయ రాజమాన త్రింశల్లోచన మాలయ స్ఫురద్ధశన దంష్ట్రా సా భీమరూపాపి భూమిప రూప సౌభాగ్య కాంతీనాం సా ప్రతిష్టా మహాస్త్రియః ఖడ్గ బాణ గదాశూల చక్ర శంఖ భుషుండీభృత పరిఘం కార్ముకం శీర్షం
निच्योत द्रुधिरं ततौ एषा सा वैष्णवी माया महाकाली दुरत्यया आराधिता वशीकुर्यात् चराचरम् तेभ्यो या आदिभूता सा महालक्ष्मीः चमनिनी श्वेतानना नीलभुजा सुश्वेतस्तनमण्डला रक्तमध्या रक्तपादा नीलजंघोरुन्मधा సుచిత్ర జగన చిత్రమాల్యాంబర. అవునండి, వాయిస్ అన్స్టేబుల్ ఉంది, కొద్దిగా వాయిస్ బ్రేక్ అయ్యి మళ్ళీ చదువుతాను. శ్వేతానన నీలభుజ సుశ్వేత స్తనమండల రక్తమధ్య రక్తపాద నీలజంగోరున్మద సుచిత్ర జఘన చిత్రమాల్యాంబరభూషణ చిత్రానులేపన కాంతి రూప సౌభాగ్యశాలిని అష్టాదశ భుజా పూజ్య సా సహస్ర భుజాసతి ఆయుధాన్యత్ర వక్షంతే దక్షిణాధ కరక్రమాత్ అక్షమాలా చ కమలం బాణో అసిః కులిశం గదా చక్రం త్రిశూలం పరశుః శంఖో ఘంటా పాశకః చర్మ చాపం పానపాత్రం కమండలుః అలంకృత భుజామేభిః రాయుధైః కమలాసనం సర్వదేవ మయీమేషాం మహాలక్ష్మీమిమాం నృపాం పూజయేత్ సర్వలోకానాం సదేవానం ప్రభుర్భవేత్. గౌరీదేహాత్ సముద్భూతా యా సత్వైక గుణాశ్రయా సాక్షాత్ సరస్వతీ ప్రోక్తా శుంభాసురబర్హిణి దదౌ చాష్ట భుజాబాణ ముసలే శూల చక్రవృత శంఖం ఘంటాం లాంగలం చ కాత్ముకం వసుధాధిప ఏషా సంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్చతి విశుంభమధినీ దేవి శుంభాసుర నిబర్హిణి ఇత్యుక్తాని స్వరూపాని మూర్తీనాం తవ పార్థివ ఉపాసనం జగన్మాతుః పృథకాసం నిశామయ మహాలక్ష్మిర్యదా పూజ్యా మహాకాళీ సరస్వతి దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయం విరించిః స్వరయా మధ్యే రుద్రో గౌర్యా చ దక్షిణే వామే చ లక్ష్మ్యా ఋషికేశః పురతో దేవతాత్రయం అష్టాదశ భుజా మధ్యే వామే చాస్త్యా దశానన దక్షిణే అష్టభుజా లక్ష్మీర్మహతీతి సమర్చయేత్ అష్టాదశ భుజా చైషా యదా పూజ్యా నరాధిపా దశాననా చాష్టభుజా దక్షిణోత్తరయోస్తథా కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వారిష్ట ప్రశాంతయే యదా చాష్టభుజా పూజ్యా శుంభాసుర నిబర్హిణి నవాస్యాః శక్తయః పూజ్యా సర్వరుద్ర వినాయకో నమో దేవ్యా ఇతి శ్రీ. గురుగారు 22 చెప్పండి, 22 ప్లీజ్. కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వారిష్ట ప్రశాంతయే కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వ అరిష్ట ప్రశాంతయే యదా చాష్టభుజౌ యదా చ అష్టభుజౌ యదా అష్టభుజౌ పూజ్యా శుంభాసుర నిబర్హిణి నవాస్యాః శక్తయః పూజ్యాస్తదా రుద్ర వినాయకౌ నమో దేవ్యా ఇతి స్తోత్రే మహాలక్ష్మీం సమర్చయేత్ అవతారాత్రయార్చాయాం స్తోత్ర మంత్రస్తదాస్త్రయాః అష్టాదశ భుజా చైషా పూజ్యా మహిషమర్దిని మహాలక్ష్మీ మహాకాళీ శైవా ప్రోక్తా సరస్వతి ఈశ్వరీ పుణ్యపాపానం సర్వలోక మహేశ్వరి మహిషాంతకరీయేన పూజితా సా జగత్ప్రభుః పూజయే జగతాం ధాత్రిం చండికాం భక్తవత్సలాం అర్ఘ్యాదిభిః అలంకారై గంధ పుష్పైః తదాక్షతైః ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్ నానా భక్ష సమన్వితైః రుధిరాక్తేన బలినా మాంసేన సురయా నృపా బలిమాంసాది పూజేయం విప్రవర్జా మయేరిత
तेषां किल सुरामांसे नोक्ता पूजा नृप क्वचित् प्रणमा आचमनीयेन चन्दनेन सुगन्धिना कर्पूरैश्च ताम्बूलैः भक्तिभाव समन्वितैः वामभागे अग्रतो देव्या छिन्न शीर्षं महासुरं पूजयेन् महिषं येन प्राप्तं सायुज्यमीशया दक्षिणे पुरतः सिंहं समग्रं धर्ममीश्वरं वाहनं पूजयेत् देव्या धृतं येन चराचरं कुर्याच्च स्तवनं धीमांस्तस्य एकाग्रमानसः ततः कृताञ्जलिर्भूत्वा स्तुवीता चरितैरिमैः एकेन वा मध्यमेन नैके नेतरयोरिह चरितार्थं तु न जपेत् जपं छिद्रमवाप्नुयात् प्रदक्षिण नमस्कारान् कृत्वा मूर्ति कृताञ्जलिः क्षमापये जगद्धात्रीं मुहुरतन्द्रिदः प्रतिश्लोकं च जुहुयत्पायसं तिलसर्पिषा जुहुयात् स्तोत्र मन्त्रैर्वा चण्डिकायै शुभं हविः भूयो नाम पदैर्देवीं पूजयेत्सु समाहितः प्रयतः प्राञ्जलिः प्रह्वः प्रणम्यारोप्य चात्मनि सुचिरं भावयेदीशां चण्डिकां तन्मयो भवेत् एवं यः पूजयेत् भक्त्या प्रत्यहं परमेश्वरीं भुक्त्वा भोगान् यथा कामं देवी सायुज्यमाप्नुयात् येन पूजयते नित्यं चण्डिकां भक्तवत्सलां भस्मीकृतास्य पुण्यानि निर्दहेत् परमेश्वरी तस्मात् पूजय भूपाल सर्वलोक महेश्वरीं यदोक्तेन विधानेन चण्डिकां सुखमाप्स्यसि इति वैकृतिक रहस्यं संपूर्णम् మంగళం చెప్తానండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ మణినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాజాయ సదాత్మనే గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం. సర్వం శ్రీమమేశ్వర దివ్యపాదార విందార్పణమస్తు.